నిన్న జరిగిన గురు పౌర్ణిమ ఉత్సవానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న సందేహాలు వచ్చాయి. ఆ సందేహాల కోసం చిన్న సమాధానం. మనమేం అడగాల్సిన అవసరం లేదు. వచ్చిన కామెంట్‌లకు బట్టి మనం ఆన్సర్ ఇస్తే అయిపోతుంది. పంచామృతాలతో అభిషేకం చేసేదానికి ఒక చిన్న కామెంట్ వచ్చింది. నాగేష్ కన్నపుర. పెరుగు అభిషేకం, తేనె అభిషేకం, పాల అభిషేకం ఇవి దేవుడికి చేయాల్సినవి, గురువుకి కాదు. దేవుడికి గురువుకి తేడా ఏంటి అది తెలుసుకోండి ముందు. నేను ఒక హిందువుని అని వచ్చింది కామెంట్. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఇంత క్షేత్రం పెట్టామా మనం? అవునా? నేను ఆల్రెడీ దత్తాత్రేయ భగవానుణ్ణి స్వామిలో చూసుకొని పూజ చేశారు అంతే. ఇప్పుడు దత్తాత్రేయునికి చేయరా? అట్లా నేనేమన్నా దత్తాత్రేయుని అని చెప్పట్లేదు. భావానికి అదొక స్థితికి సంబంధించిన అనుభూతికి వచ్చేటటువంటి ఈశ్వర సాక్షాత్కారం. ఇప్పుడు పాలు, పెరుగు, తేనె అభిషేకము ఒక శిల మీద పోసి ఈశ్వరుడని భావన చెందుతున్నాం. ఒక మనిషి మీద పోస్తే తప్పేంటి? అది కేవలం గురు పౌర్ణిమ రోజు మాత్రమే పీఠానికి ఇచ్చేటటువంటి స్వతంత్ర హక్కు. స్వామివారి శరీరాన్ని వాడుకుంటారు వాళ్ళు. నా భావం అంతా జగన్మాత పాదాల దగ్గరనే ఉంటుంది ఆ రోజు. నేను వ్యవహార రూపేణ మీ అందరితో మాట్లాడుతుంటాను. వస్తారు కదా, మాట్లాడకపోతే ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ప్రతి క్షేత్రానికి క్షేత్రాధిపతి, క్షేత్ర పాలకులు ఉంటారు. క్షేత్ర గురుస్థానం కూడా ఉంటుంది. ఈ క్షేత్రం దత్తాత్రేయిందని నేను చాలా వీడియోలో చెప్పాను. వాళ్ళు ఏదో నాకు అభిషేకాలు చేసి నాకు పూజలు చేసిండ్రని జనాలు అనుకుంటున్నారు. స్వామివారిని దత్తాత్రేయ స్వరూపకంగా వాళ్ళు పూజ చేసుకున్నారు. వీడెంత పాపి, వీడెంత కర్మిష్టి, రోగిష్టి, ఎంత దుర్బుద్ధి కలిగిన వాడో సంబంధం లేదు. చూసేవాళ్లకు మీకు అక్కడ వ్యక్తి యొక్క వికాస జ్ఞానం వ్యక్తమయ్యిందా లేదా అన్నదే సత్యం. వ్యక్తమయ్యింది, భావం సత్యమై ఉన్నదంటే భగవంతుడు ప్రకటితమైనట్లే. ఎంతమందికి అయ్యింది, ఎంతమందికి అవ్వలేదు మనకు సంబంధం లేదు. దేవుడికి గురువుకు తేడా తెలుసుకోమంటున్నాడు ఆయన. అంటే నాకేదో పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేసినందుకు ఆ మాట అన్నాడు ఆయన. మళ్ళీ కిందేమన్నా నేను ఒక హిందువుని అని పెట్టాడు. నువ్వు ఒక హిందువు అయితే నేను గర్వపడతాను, సంతోషిస్తాను. అంత చమత్కారవంతంగా నువ్వు సందేహాన్ని వ్యక్తపరిచినప్పుడు నేను గర్వపడతాను. అదే కోణంలో ఈ దర్గాలకు మనమెందుకు పూజలు చేయరా నాయన అని ఎవరన్నా ఒక్కనన్నా ప్రశ్నించావా? నీవు హిందువే, మేము హిందువులమే. నన్ను ఒక గురుస్థానంలో అలంకరించుకొని పూజించుకుంటున్న వాళ్ళ స్వతంత్రం అది. దానికి నేనేం చేయలేను. అప్పటికి నేను వద్దన్నాను. 2012లో 13 నుంచి స్టార్ట్ అయింది, 12 నుంచే స్టార్ట్ అయింది. నేను వద్దాను. పిల్లలు మారం చేశారు. అంజన్న, మూర్తి అన్న వాళ్ళందరూ మారం చేసి, మాకు ఇక్కడ సమీపంలో బండ్రబల్లి దగ్గర కృష్ణానంద గురుస్వామి అని ఒక ఆయన ఉంటాడు, దత్తా పరంపర. వాళ్ళు అంటే మొత్తం శరీరం అంతా అభిషేకాలు చేయరు, పాదాలకు ఒకటే పూజ చేస్తారు. అది కూడా శుద్ధ జలంతో గడి కుంకుమ బొట్లు పెడతారు. వాళ్ళు పసుపు వాడరు. ఆ పూజను చూసి పిల్లలంతా చూశారు. మూర్తి అన్న వాళ్ళ తండ్రి, తల్లి ఆ గురుపీఠంలో ఉపదేశం తీసుకున్నారు. మూర్తి అన్న నాతోనే తీసుకున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వెంట వెళ్ళి ఆ పీఠంలో జరిగే గురు పూజోత్సవాలని చూశాడనమాట. ఆ గురువుకి అట్లా చేస్తారు, మేము కూడా మీకు పూజ చేస్తామన్నారు. అది దత్తా పరంపర కదా, ఆ పరంపరకు సంబంధించిన పూజోత్సవం అది. మనది శ్రీ విద్య పరంపర కదా, శక్తి ఉపాసన తంత్రంలో శక్తి ఉపాసకులకు చేసే పూజలు వేరుగా ఉంటాయి అన్నాను. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తారా, విధి విధానం చెప్పమంటే ఒక పేపర్ మీద రాసిచ్చాను నేను. అంటే శ్రీ విద్య సాధనలు చేసేటోళ్ళకంతా పెయ్యంతా పసుపు పెట్టి, కుంకుమ రాసి, గంధం రాసి, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు పోసి అట్లా పసుపుతోన పాదాలు అలంకరిస్తారా అంటే లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేము స్వచ్ఛమైన మూల శ్రీ విద్య పరంపర కౌడిధారి పంతులో ఉన్నాం కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనంతో కూడుకున్న పరంపర. ఈ పరంపరకు సంబంధించినటువంటి విధి విధానాలే ఇక్కడ మనం అమలుపరుస్తున్నాం. శ్రీ విద్య సాధనలో ఉండే ఏ గురువులైనా కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతులతోనే వాళ్ళు పూజలు, దేవతా పూజలైనా వాళ్ళ పూజలైనా చేయిస్తారు. మనము అంత కొంత లోతుగా వెళ్ళి భగవతి ప్రసన్నమున కన్నా మించినటువంటి ప్రసన్న శక్తిని మనం తీసుకున్నాం. గురు పూజలో కూడా కొంత
ఆధ్యాత్మికత కన్నా మించినటువంటి తత్వాన్ని మిళితం చేసి వాళ్ళకి నేను పూజలు అప్పగించాను. 2012 నుంచి ఇప్పటి వరకు ఆ పరంపరానుగతంగానే పూజలు చేస్తూ వస్తున్నారు. అందున శ్రీ విద్య పరంపరలో ఉండే వాళ్ళకు అగ్నిశిఖ ఉంటే ఒక విధమైనటువంటి తంతులు జరుగుతాయి. ఓన్లీ గురువులకు పూజలు. ఈ బేడి సంయుక్తంగా ఉండి కుండల సంయుక్తంగా ఉంటే అవి కొంత తంతులు మారుతాయి. ఒక్కసారి నా వేషభూషణలు, నా అలంకారాన్ని, నా ఏకవస్త్రాన్ని, నా యొక్క దైనందిన దినచర్య విధిని పరిశీలిస్తే నిన్న జరిగిన గురు పూజోత్సవం లోపల నాకు ఇచ్చినటువంటి కైంకర్య తంతులకు సంబంధించిన అర్థం మీకు దొరుకుతుంది. మీకా తెలియదు. ఈయన ఎవరు, ఈయన పరంపర ఏంటి, ఈయన పూజ ఏంది, ఈయన విధి విధానం ఏంటి, ఈయన ఉపాసన క్రమం ఏంటని తెలుసుకుంటే నిన్న జరిపిన పూజలో ఉండేటటువంటి ఆంతరంగిక అమృత తత్వం మీకు బోధపడుతుంది. అదేదో అభిషేకాలు చూసి దాని వెనకాల ఉన్న బీజిఎం చూసి మ్యూజిక్ చూసి మోసపోతే మనం ఏం చేయలేము. ఇక గురుస్థానాన్ని, దైవస్థానాన్ని కనుక్కోమని చెప్పేటటువంటి వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. స్వచ్ఛమైన గురువులను కనుగొన్నవాడే అసలైన హిందువు. గమనించగలరు.